నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు కూడా మేమున్నాం, మీకు సంబంధించిన ఏ అంశం ఉన్నా వచ్చి చెప్పొచ్చు అంటున్నాం. మనతో పాటు కలెక్టర్ ఉన్నాడు, మాట్లాడిద్దాం సార్. సో మొట్టమొదటిగా నేను అందరూ కొత్త నూతనంగా సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు మంచిగా కోఆర్డినేషన్గా అక్కడ వర్క్ చేస్తారని ఆశిస్తున్నా. అక్కడ మీ మండల్స్లో మీ జీపీస్లో ఏమైనా ఇష్యూ ఉంటే కూడా మీ అధికారులు మీకు తోడుగా ఉంటారు. ఎంపీడీఓస్కి కూడా అన్నీ చక్కగా చెప్పడం జరిగింది. సో మీరు ఆ స్ఫూర్తి తీసుకొస్తారు. ఒక గ్రామానికి మొట్టమొదటి ఫస్ట్ పౌరుడుగా మీరు ఆ స్ఫూర్తి తీసుకొచ్చి ఆ గ్రామానికి ఇంకా అభివృద్ధి పథకాల్లో అన్ని దాంట్లో మీ గ్రామం అని అనుకొని మీ ముందుకు తీసుకుపోవాలని అది మీ నుంచి ఆశిస్తున్నాను. ఏజెన్సీ గ్రామాలు ఏమన్నా సందర్శిస్తున్నారు సార్? ఈ కలెక్టర్ అంశంలో నేరుగా కలెక్టర్ గారు పోయి అక్కడ సర్పంచ్తో పాటు ప్రజలతో ఏమన్నా మమేకం కాబోతున్నారు ఈ కొత్త సంవత్సరం? డెఫినెట్లీ. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ కూడా ఎలా చేసాము అదే రకంగా ఈ సంవత్సరం అట్లీస్ట్ ఇంకా అందరు సర్పంచ్లు కూడా రావడం జరిగింది. సో దానికి ఏమేమి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, దేని మీద అక్కడ జీపీ బిల్డింగ్స్ ఉండొచ్చు, కొత్త జీపీ బిల్డింగ్స్, తర్వాత మహిళా సమాఖ్య బిల్డింగ్స్ ఉండొచ్చు. సో దానికి తర్వాత వేస్ట్ టు మన ఎరువులు తయారు చేయడము, సో అన్ని దాని మీద మనం ఫోకస్ డెఫినెట్లీ పెడతాం. శానిటేషన్ మీద అండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై అన్ని దాని మీద డెఫినెట్లీ అక్కడి సమన్వయంతో పనిచేయడానికి ఇంకా స్ఫూర్తితో అందరూ పనిచేస్తారని చెప్తున్నాను. గిరిజన గ్రామాలది ఒక ప్రత్యేక రూపకల్పన చేసి నేషనల్ లెవెల్లో ఏదో ప్రయత్నం చేసి సక్సెస్ అవుతుందా సార్? డెఫినెట్లీ. దీంట్లో అంటే మనం పిఎం జన్మన్ ఉండొచ్చు, జనభాగీదారి అక్కడే కూడా మనం చాలా ఇది చేసాము. ఇక్కడ మన ఎంపీసీ ఒక మోడల్ మన తయారు కూడా చేయడం జరిగింది. అదే మోడల్ సెంటర్ వాడిగా కూడా మనకు పంపడం జరిగింది. ఆ సెంటర్ నుంచి కూడా రెప్లికేట్ కూడా అవుతుంది అని చెప్తున్నారు. సో మల్టీపర్పస్ సెంటర్లో ఏమేమి అంశాలు ఉండాలి దానికి మంచిగా చూపించడం కూడా జరిగింది ఇక్కడే మన లింబుగూడలో. సో అదే మాదిరిగా అన్నీ ఏమేమి ఇష్యూ తెలుసుకొని ఎలాగో మనం డిపార్ట్మెంట్స్ కూడా పిఓఐటీడీ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. దాని మీద మనం డెఫినెట్లీ చర్చించి డిసిషన్ తీసుకుంటాం. ఆదివాసీ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు, ఎటువంటి వివాదం లేదు, చాలా కూల్గా పనిచేస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఒక కలెక్టర్గా? సో ఇక్కడే రావడం, ఇక్కడ పని చేయడం చాలా అదృష్టం మన అందరికీ. బికాజ్ వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ కల్చరు అదన్నీ నేర్చుకొని మనము అందరితో సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.